హాయ్ ఫ్రెండ్స్, మనుషులు జంతువులు వంటి క్షీరదాలు పిల్లలకు జన్మనిస్తాయని మనకు తెలుసు. కానీ కోట్లాది ఏళ్ల క్రితం మన పూర్వీకులు కూడా పక్షుల్లాగా పాముల్లాగా గుడ్లు పెట్టేవారని మీకు తెలుసా? 25 కోట్ల ఏళ్ల నాటి ఒక వింత శిలాజం ఇప్పుడు ఆ నిజాన్ని నిరూపించింది. మనం పుట్టుకు సంబంధించిన ఆ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియన్ బెనాయిట్, ప్రొఫెసర్ జెనిఫర్ బోదా, ఫ్రాన్స్కు చెందిన డాక్టర్ విన్సెంట్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. వీరి పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక పోల్స్ 1 జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ శిలాజం ఏంటి? 25 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై భారీ ప్రళయం సంభవించింది. జీవరాశులన్నీ అంతరించిపోయినప్పుడు లిస్ట్రోసారస్ అనే జంతువు మాత్రం తట్టుకొని నిలబడింది. ఇది మన క్షీరదాలకు పూర్వీకుడు. ఇన్నాళ్ళు ఇవి గుడ్లు పెడతాయా లేదా అన్నది మిస్టరీగా ఉండేది. కానీ ఇప్పుడు దొరికిన శిలాజంలో గుడ్డు లోపల ఉన్న లిస్ట్రోసారస్ పిండం దొరకడంతో ఈ మిస్టరీ వీడిపోయింది. నిజానికి ఈ శిలాజాన్ని 2008లోనే కనుగొన్నారు. కానీ అప్పట్లో ఉన్న టెక్నాలజీతో అది గుడ్డు లోపల ఉన్న పిండం అని నిరూపించలేకపోయారు. తాజాగా ఫ్రాన్స్లోని సింక్రోట్రోన్ అనే అత్యంత శక్తివంతమైన ఎక్స్రే స్కానింగ్ సహాయంతో ఆ రాయి లోపల భాగాన్ని పరిశీలించారు. పిండం యొక్క దవడ ఎముకలు ఇంకా అతుక్కోలేదని, అంటే అది పుట్టుక ముందే గుడ్డులో చనిపోయిందని ఈ స్కాన్ ద్వారా శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఇన్నాళ్ళు ఈ గుడ్లు ఎందుకు దొరకలేదు? డైనోసర్ల గుడ్లు రాళ్లలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి శిలాజలుగా మారతాయి. కానీ మన పూర్వీకులైన ఈ జంతువుల గుడ్లు మెత్తటి పెంకుతో ఉండేవట. అందుకే అవి భూమి లోపల త్వరగా కుళ్ళిపోయేవి. ఇలాంటి మెత్తటి గుడ్డు శిలాజంగా దొరకటం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావటం విశేషం. లిస్ట్రోసారస్ అంతటి కఠినమైన పరిస్థితిలో ఎలా బతికాయి? ఇవి తమ శరీర పరిమాణం కంటే పెద్దగా గుడ్లు పెట్టేవి. దీనివల్ల పుట్టిన పిల్లలు వెంటనే ఆహారం వెతుక్కోగలిగేలా తయారయ్యేవి. అవి ఇతర క్షీరదాల్లాగా తల్లిపాలు తాగకుండానే సొంతంగా వేట మొదలుపెట్టేవి. ఇలా త్వరగా పెరగటం, వేగంగా సంతానోత్పత్తి చేయటమే అవి ప్రళయాన్ని తట్టుకుని నిలబడేలా చేశాయి. చూశారుగా, 25 కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులు గుడ్ల ద్వారా పరిణామ క్రమాన్ని మొదలుపెట్టారని ఈ పరిశోధన నిరూపించింది. కఠినమైన వాతావరణాన్ని, మార్పుల్ని తట్టుకొని ప్రాణం ఎలా నిలబడుతుందో అర్థం చేసుకోవడానికి ఈ శిలాజం ఒక గొప్ప నిదర్శనం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.